Hello Andy, I'm Dr. Kamla, post-graduation in orthodontics. సో చాక్లెట్స్ బిస్కెట్స్ తింటూ ఉంటే ఎక్కువగా పళ్ళు పాడైపోతాయి అని అంటారు. అవునండి, ఇది నిజమే. చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇవేంటి అని అంటే అండి స్టిక్కీ ఫుడ్. ఈ స్టిక్కీ ఫుడ్ మనము తినేసిన తర్వాత ఆ స్టిక్కీ ఫుడ్ అట్లనే ఉంటుంది. మనం మౌత్ వాష్ వాటర్తో చేసుకున్నా కూడా సరే అంత ఈజీగా పోదో అలానే ఉండిపోతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి 2 థింగ్స్ అండి. ఇది ఏంటి అని అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఎన్నిసార్లు తింటున్నాము అన్నది ఒకటి, ఎంత టైం తింటున్నాము అన్నది ఒకటి, అంటే అండ్ ఎన్ని తింటున్నాము, ఇవి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో అన్నీ మనం ఒక 10 చాక్లెట్స్ ఒక 1 అవర్లో తినేసామనుకోండి, ఆ స్టిక్కీ ఫుడ్ అలానే ఉంటుంది, ఒకటే ప్లేస్లో ఉంటుంది, వాష్ చేసుకుంటాం, 1 టైం పోతుంది. వేరాజ్ మనము 10 టైమ్స్ ఒకటే చాక్లెట్ బార్ని 10 టైమ్స్ తింటున్నాం అనుకోండి, ఈ 10 టైమ్స్ మనకు ఫుడ్ అన్నది ఆ ప్లేస్లో అట్లా మనకి ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతూనే ఉంటుంది స్టిక్కీ ఫుడ్ కాబట్టి. సో యూజువల్గా ఏంటిది, మనము ఫ్రీక్వెన్సీని తగ్గించాలి, అంటే రిపీటెడ్గా చాక్లెట్స్ని తినడము తగ్గించేసి 1 పీస్ అట్లా తీసేసుకొని వెంటనే మనం మౌత్ వాష్ చేసుకుంటే మనకి క్యావిటీ యాక్టివిటీ అన్నది తక్కువ ఉంటుంది, బ్యాక్టీరియల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఇలా అయ్యింది అని అనుకోండి, మీరు ఈ మధ్య మనకి వాటర్ జెట్ ఫ్లాసర్ అని కూడా దొరుకుతుంది ఆన్లైన్లో. సో మీరు ఆ నార్మల్గా వాటర్ జెట్ ఫ్లాసర్తో కూడా నార్మల్గా మనము క్లీన్ చేసుకోవచ్చు. బట్ ప్రతిదానికి కూడా ఇంట్లో ఎంత చేసుకున్నా కూడా సరే ఒక డెంటిస్ట్ సూపర్విజన్ అన్నది ఇంపార్టెంట్. 6 మంత్స్కి ఒకసారి 1 డెంటల్ చెకప్ చేసుకుంటే పెద్దగా క్యావిటీస్ వెళ్ళకుండా చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అండ్ మన పళ్ళని కూడా టెడియస్ ట్రీట్మెంట్స్లో నుండి మనము కాపాడుకోవచ్చు. సో మనము ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చెకప్ అన్నది వెళ్తే టీత్ కూడా మీకు ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కాకుండా నార్మల్ చిన్న ప్రొసీజర్స్ తోటి అయిపోతాయి. యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా మీకు 100 టైమ్స్ వరకు తగ్గుతుంది. సో ఎర్లీ ట్రీట్మెంట్స్ ఆర్ బెటర్. షుగర్ ఉన్న వాళ్ళకి 90% ఆఫ్ షుగర్ పేషెంట్స్కి టీత్ ప్రాబ్లం కంపల్సరీగా వస్తాయి. ఈ టీత్ ప్రాబ్లంలో మెయిన్గా వచ్చేది గమ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే చిగుర్లు లూజ్ అయిపోవడము, పళ్ళు లూజ్ అయిపోవడము, గార ఎక్కువగా పట్టడము, ఇట్లాంటివి బాగా అవుతూ ఉంటాయి. ఇవి గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయంటే పుచ్చిపన్ను రావడము, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, నార్మల్ చిన్నగా పుచ్చిపన్ను ఉంది అనుకోండి, పుచ్చిపన్ను ఉంది, అది సిమెంట్ పెట్టాలి లేదా రూట్ కెనాల్ చేయాలంటే మనము నార్మల్గా షుగర్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకొని, ఎందుకంటే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కానివ్వండి లేదా సిమెంట్ పెట్టడంలో మనకి బ్లడ్ రాదు కాబట్టి షుగర్ పేషెంట్స్కి నార్మల్గా ట్రీట్మెంట్స్ చేసేయచ్చు రూట్ కెనాల్కి యాజ్ వెల్ యాజ్ సిమెంట్ పెట్టడానికి. బట్ పన్ను తీయాలి అని అనుకున్నప్పుడు మనం షుగర్ పేషెంట్స్కి అవాయిడ్ చేస్తాము. ఎందుకు అనంటే పన్ను తీసిన తర్వాత షుగర్ కంట్రోల్లో లేదు అంటే మనకి బ్లడ్ అన్నది కంటిన్యూస్ లాస్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి పన్ను తీసిన తర్వాత బ్లడ్ క్లాట్ అన్నది వాళ్ళకి ఈజీగా ఫామ్ అవ్వదు. హీలింగ్ పీరియడ్ అన్నది ఎక్కువగా ఉంటుంది, అంటే లైక్ టైం ఎక్కువగా పడుతుంది, ఆ పుండు మానడానికి టైం ఎక్కువగా పడుతుంది, సరిగ్గా హీలింగ్ ఉండదు. అందుకని షుగర్ పేషెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా సరే ఫస్ట్ మనము వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్న తర్వాత చూసుకొని మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్స్ లైక్ పళ్ళు తీయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటే చేసుకుంటాము. అదర్వైజ్ వేరే ట్రీట్మెంట్స్ అనుకోండి, అవి మనం నార్మల్గా చేసేసుకోవచ్చు, యాజ్ సచ్ ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. సో మనం కొంచెం కేర్ఫుల్గా షుగర్ పేషెంట్స్కి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అదే మనకి గమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే ఇంకేమైనా ఉన్నాయని పళ్ళు లేవు అనుకోండి, కొంతమందికి పళ్ళు ఉండవు షుగర్ పేషెంట్స్కి. సో ఇట్లాంటి వాళ్ళకంటే మనము బ్రిడ్జ్ కానీ లేదు అని అంటే ఇంప్లాంట్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా మనం కంపల్సరీగా వాళ్ళది సర్జికల్ ప్రొఫైల్ అన్నది చేపిస్తాము, అంటే షుగర్ లెవెల్స్ అన్నీ కూడా మనం ఒకసారి టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళకి మనం ట్రీట్మెంట్స్ చేయొచ్చు. సో షుగర్ లెవెల్స్ ఏంటి అని అంటే అబవ్ 140 ఉందనుకోండి, మనము ట్రీట్మెంట్ అన్నవి మనం చేయమన్నమాట. బిలో 140 ఉంది అని అంటే అండర్ కంట్రోల్లో ఉన్నట్టు కాబట్టి మనము ట్రీట్మెంట్స్ అన్నవి ఏవైనా కూడా సరే చేసుకోవచ్చు. అది కూడా మనము ప్రాపర్గా టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. లేదు అని అంటే రిస్క్ తీసుకోకుండా మనం వెయిట్ చేయడమే బెటర్. అంతవరకు మనం మెడిసిన్స్ అంతా కూడా మెడిసిన్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు షుగర్ ఏమేమి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఎంత ఎంజీ వేసుకుంటున్నారు అన్నది కూడా మనం నోట్ చేసుకోవాలి.